రైట్. ఒకసారి మనం విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కుమార్ గారు, మొత్తం పిక్చర్ క్లియర్గా ఉంది. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీస్ ఉన్నారు. వాళ్ళల్లో కొందరు 2025 మార్చి 8కి మార్చి 25కి రిటైర్ అవుతారు. 8 మంది రిటైర్ అవుతారు. సో అప్పటిదాకా కాంగ్రెస్ హ్యాస్ టు వెయిట్ అండ్ సీ ఫార్ములాలోనే ఉంటుందా, లేకపోతే ఈ లోపల ఏమన్నా, అంటే ఉన్నది ఇద్దరే ప్రస్తుతం, జీవన్ రెడ్డి గారు మరొక ఎమ్మెల్సీ ఉన్నారు. వాళ్ళ టర్మ్ కూడా 28 జనవరికి అయిపోతుంది. కానీ ముఖ్యమైన బిల్లులు ఇంకా దాని మీద చర్చలు వచ్చినప్పుడు మండల్లో బీఆర్ఎస్ ఏమన్నా మోకాలడ్డే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అది ఇప్పుడే చెప్పలేము. కాకపోతే పరిస్థితులు చూస్తున్నటువంటి దాన్ని బట్టయితే ఒక ప్రతిపక్షంగా ఒక 4-5 నెలలు చూస్తాము. 4-5 నెలల తర్వాత సంబంధించినటువంటి ఎలా ఉంటుంది గవర్నమెంట్ పర్ఫార్మెన్స్, దాన్ని బట్టి ఉండే యాక్షన్ ప్లాన్ ఉంటది అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడే చెప్పడం జరుగుతున్నది. ఆ తర్వాత ఉన్నటువంటి దాంట్లో బిల్లులకు సంబంధించి ఈ టైంలో ఏమైనా బిల్లులు అట్లాంటి శాసనసభ పెట్టి, జనరల్ ఇప్పుడు శాసనసభ మండలి అనేది ప్రమాణ స్వీకారం కోసం ఒకసారి జరుగుతుంది, లేదా నెక్స్ట్ బడ్జెట్ సెషన్ జరిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్ సెషన్ లో ప్రభుత్వం బిల్లులు ఏమైనా కొత్త బిల్లులు, వారికి కావాల్సిన చట్టాల్లో మార్పులు ఏమైనా ఉంటే అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఆ ఉన్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటి దాంట్లో మార్పులకు అప్పుడు విధానాలు ఎలా ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ మొత్తం పూర్తిగా వ్యతిరేకించే అవకాశం ఉంటుందా, లేదా కొన్ని బిల్లులను యాక్సెప్ట్ చేయొచ్చు, అంగీకరించవచ్చు, కొన్ని బిల్లులను అంగీకరించకపోవచ్చు. ఇదంతా కాలంలో వస్తున్న కాలాన్ని బట్టి అప్పుడుకున్నటువంటి రాజకీయ వ్యూహాలను, బిల్లులను బట్టి ఆ పార్టీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాలి. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలిలో సంఖ్యాబలం తక్కువ ఉంటే కాంగ్రెస్ నుంచి అలాగే టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్సీలని వాళ్ళు తీసుకున్నారు. అంటే నయానో భయానో మనకి తెలిసిందే. అంటే ఇట్ హాస్ బికమ్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్. ఎవరు అధికారంలోకి వస్తే అవతల వాళ్ళని, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. చంద్రబాబు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. ఎక్కడో ఒక చోట మండలిలో చిక్కొచ్చే అవకాశం ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సందర్భాల్లో చూసాం. అటువంటి అవకాశం లేకుండా బీఆర్ఎస్ ముందస్తు జాగ్రత్త పడి అందరినీ దశల వారీగా తెచ్చేసుకుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ రిపీట్ చేసే అవకాశం ఉంది కదా అంటున్నా నేను. అంటే అప్పుడు విలీన ప్రక్రియ జరిగింది. శాసనసభా పక్షాలు కావచ్చు, మండలిలో ఉన్నటువంటి శాసనసభ 2/3 మెజార్టీ తోటి పూర్తిగా వచ్చినటువంటి సందర్భంలో విలీనాలు జరిగాయి. విలీనాలు జరగడంతో ఎలాంటి ఇబ్బంది రానటువంటిది. ఇప్పుడు విలీనం జరగాలంటే 30 మంది ఉన్నటువంటి దాంట్లో దాదాపు 18 మంది దాకా రావాల్సి ఉంటది. వస్తే అప్పుడు విలీనానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి తప్ప సాధారణ పరిస్థితుల్లోనైతే ఇప్పుడు ఇంకా ఖాళీ అవుతున్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 కూడా ఏంది, మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. 2 గవర్నర్ కోటాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డిది గ్రాడ్యుయేట్ కోటా కింద రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వీళ్ళు. ఎందుకంటే పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి గారు, అలాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యే కోటా కింద ఉంటారు, ఒకరు గ్రాడ్యుయేట్ కోటా కింద ఉంటారు. దానికి సంబంధించిన ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతుంది. ఎమ్మెల్యే కోటాలు అయితే ఎమ్మెల్యే కోటాలో 3 ఖాళీ అయితే మళ్ళీ ఇప్పుడు 40 బీఆర్ఎస్ కూడా 39 మంది ఉన్నారు. ఎంతమంది లెక్క, ఆ ప్రొఫెషనల్ లెక్క చూసి ఎంతమంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కు 2 వస్తుండొచ్చు, వీళ్ళకి 1 వస్తుండొచ్చు. అప్పుడు అటువంటి సందర్భంలో ఇటువంటి అన్ని లేదా బీజేపీకి కూడా ఒక 8 సీట్లు ఉన్నాయి, ఎంఐఎం ఉన్నాయి. అంటే ఎంఐఎం బీఆర్ఎస్ ఉన్న పోటాపోటీ. ఎందుకంటే 10 సీట్ ప్రతిపక్షం అన్ని కలిపి బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 కలిపి ప్లస్ కాంగ్రెస్, సిపిఐ కలిపితే ఇద్దరు మొత్తం తేడా ఉన్నది 10 సీట్లు మాత్రమే తేడా వస్తున్నటువంటిది. అటువంటిప్పుడు చాలా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించింది కూడా ఒక కీలకమైనటువంటి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరూ పోటీ పెట్టే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు 2 వస్తే 4 అవుతాయి. గవర్నర్ కోటా వచ్చినట్లయితే 2 యాక్సెప్ట్ చేస్తే 6, మొత్తం మీద 6 ఉంటాయి. 6 వాటితోటి అంటే ఇమ్మీడియట్ ఫ్యూచర్ లో ఒక 5గురికి మించకుండా ఎమ్మెల్సీలని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎమ్మెల్సీని చేయొచ్చు ఇమ్మీడియట్ ఫ్యూచర్ లో. కాకపోతే ఓవరాల్ గా ఆగాలంటే ఒక 15 నెలలు అయితే ఆగాలి.
అది 15 క్లియర్. నెలలు ఆగాల్సి వస్తుంది. మరి ఈ బిల్లులకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది? అది ఒక బిల్లులే కాదు, ఏదైనా తీర్మానం పెట్టినా, తీర్మానం మీద చర్చ జరిగిన అన్ని అంశాల మీద కూడా శాసన మండలిలో అంటే ప్రతిపక్షం ఇక్కడ కూడా 39 మంది, శాసన సభలో కూడా 39 39 మంది మంది ఉన్నారు. ఉన్నారు, ఇక్కడ మిగతా 30. ప్రతిపక్షం గట్టి ప్రతిపక్షమే ఉన్నట్లు లెక్క, ఎందుకంటే 10 మందే తేడా. లెక్క నేను కాదండి, బయట గట్టి చూస్తున్నా. ప్రతిపక్షమే, లెక్క కాదు, ఆ, ఫ్యాక్ట్ అది, గట్టి ప్రతిపక్షం, అందులో డౌట్ ఏం లేదు. ఎంఐఎం అదే విధంగా బీజేపీ 8 మంది ఉన్నారు. ఈ గట్టి ప్రతిపక్షం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా అనేక రకాల ఇష్యూస్ మీద లోతైన చర్చ జరుగుతుంది. ఏ అంశం మీదనైనా లోతైన చర్చ జరిగిన తర్వాతనే అసెంబ్లీలో బిల్లులు గాని, పాస్ తీర్మానాలు అవడం అనేది గాని, జరుగుతుంది. పద్దులు గాని, బడ్జెట్ సమావేశాలు జరిగిన పద్దులకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రావడం, షార్ట్ డిస్కషన్స్, ఇటన్నీ కూడా ఒక బాగా హోరాహోరీగా చర్చలు జరిగే అవకాశం అయితే శాసన మండలిలోను అటు శాసనసభలోనూ సభలోనే ఉంది. కనిపిస్తుంది. శాసన మండలిలో ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ అధికంగా ఉంటాయి. నేపథ్యంలో ఏ రకంగా జరుగుతుందో మనం కాలంలో చూడాల్సినటువంటిది. ఒక్కొక్క బిల్లుకు సంబంధించిన చర్చకు వచ్చినప్పుడే మండలిలో ఏ రకమైనటువంటి వ్యూహం అనుసరిస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. రైట్, ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, అప్పట్లో ఎన్టీఆర్కు రోసే గారికి ఏంటండి పంచాయతీ? వాళ్ళిద్దరి పంచాయతీ కారణంగానే శాసన మండలి రద్దయింది అంటారు. మీరు దగ్గరుండి కవర్ చేశారు ఆ సమావేశాలు కూడా. ఇప్పుడు రోసయ్య గారు ఏంటంటే చాలా అడమెంట్ గా అడ్డము మాట్లాడేటి ఆయన. మామూలుగా ఆ, ఆయన కూడా రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఉమ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆదేశాల మీద